విముక్తి అల్లం రాజయ్య నవల మలుపు బుక్స్ 54వ ప్రచురణగా ఇటీవలే వెలువడింది. ఇది నక్సల్బరీ వసంత మేఘ గర్జన అనే ట్యాగ్ లైన్ తోటి వస్తుంది. రాజకీయ, ఆర్థిక, చారిత్రక నవలగా అల్లం రాజయ్య దీన్ని పేర్కొన్నారు. నక్సల్బరీ వసంత మేఘ గర్జన అనటంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రకమైనటువంటి డాక్యుమెంటుగా దీన్ని స్వీకరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నారు. భారతదేశంలో వసంత మేఘ గర్జన అని చైనా నుంచి కమ్యూనిస్టు పార్టీ పత్రిక సంపాదకీయం రాసింది. 1967 మే 25న నక్సల్బరీ అనే ఒక ఊరిలో పీడిత గిరిజన రైతాంగం మీద పోలీసులు దుర్మార్గంగా దాడి చేసి 8 మంది గిరిజన మహిళలను, 2 చంటి బిడ్డలను, ఒక యువకుణ్ణి చంపేసిన సందర్భాన్ని పురస్కరించుకొని వసంత మేఘ గర్జన అనే పేరు ఖాయం చేసుకున్నాం. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటి? ఈ నవల ప్రత్యేకత ఏమిటి? అల్లం రాజయ్య కొలిమంటుకున్నది ఊరు, అగ్నికణం. ఈ నవల రాసిన తర్వాత అది ఉత్తర తెలంగాణ రైతాంగ పోరాటానికి సంబంధించినటువంటి నవలలు. ఆ తర్వాత టైగర్ జోన్, ఇటీవలే బొగ్గుగని కార్మికుల జీవితం గురించి, అక్కడ కార్మిక ఉద్యమ చరిత్ర గురించి సైరన్ అనే నవల తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది విముక్తి. ఈ విముక్తి నవల ఇక్కడే మొదలవుతుంది. అవటానికి నక్సల్బరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిలిగురి, ఖరిబరి, పన్సిదేవ ఈ 3 డివిజన్లలో డార్జిలింగ్ జిల్లాలో, పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల్లో 3 ప్రాంతాల్లో జరిగినటువంటి రైతాంగ పోరాటం గురించి, దాని ముందు వెనుక జరిగినటువంటి ఘటనల గురించి, రాజకీయాల గురించి మాట్లాడినప్పటికీ కథ ఇక్కడే మొదలవుతుంది తెలంగాణలో. ఏమిటి ఈ నవల ప్రత్యేకత? ఇది చారిత్రక నవల, ఇది రాజకీయ నవల, చారిత్రక రాజకీయ నవల. ఇందులో కల్పన ఎంత, వాస్తవం ఎంత, చారిత్రకమైనటువంటి డాక్యుమెంట్గా దీన్ని ఎందుకు పరిగణించాలి? చరిత్ర నవలలో కాల్పనికత ఎక్కువ ఉంటుంది చారిత్రక నవలలో, కానీ ఇక్కడ రాజయ్య చరిత్రని కాల్పనికంగా నమోదు చేస్తున్నాడు. చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులు, స్థలాలు, పాత్రలు అన్నీ కూడా చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులే. ఇంతకుముందు ఇటువంటి ప్రయత్నం జరగలేదా తెలుగు సాహిత్యంలో? అల్లం రాజయ్యే కొమరం భీం నవల రాశారు. తర్వాత పులుగు శ్రీనివాస్ అడవి తల్లి నవల కూడా రాశారు. కొమరం భీము చరిత్రని రికార్డ్ చేశారు. అవి చారిత్రక నవలలే. సాధారణంగా చారిత్రక నవలలో కల్పన ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కదా. ఇక్కడ నిజమైనటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల చుట్టూ ఉన్నటువంటి స్థల కాలాలు అన్నిటినీ నవలలోకి తీసుకురావటం, చరిత్రని చరిత్రగా నమోదు చేయక ఆ తేదీలని, ఆ ఘటనల్ని, ఆ సామాజిక చలనాన్ని కాల్పనిక నవల రూపంలోకి తీసుకురావటం, ఇది రాజయ్య చేసినటువంటి రాసినటువంటి ప్రత్యేకమైనటువంటి నవల. మనకు ఇంతకుముందు ఇటువంటి చారిత్రక నవలలు లేవా, ఇటువంటి రాజకీయ నవలలు లేవా అంటే ఉన్నాయి. పి. చంద్ శేషగిరి అని ఒక కార్మికోద్యమ వీరుడి నవల, అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కాలంలో కార్మికోద్యమం సాగించినటువంటి నాయకుడి నవల శేషగిరి అని రాశారు. అలాగే ఆ తర్వాత పి. చందే చాలామంది వ్యక్తులకు సంబంధించినటువంటి చరిత్రని రికార్డ్ చేశారు. ఇదే రీతిలో డాక్టర్ కె. ముత్యం సునాముది జీవధార,
పాణిగ్రాహి సుబ్బారావు జీవిత చరిత్ర, గంటి రాజేశ్వరరావు జీవిత చరిత్ర, సర్వదేవ భట్ల రామనాథం జీవిత చరిత్ర ఇలా రాశారు. కానీ అవి వ్యక్తుల చరిత్రలు. అందులో కాల్పనికతకు అవకాశం తక్కువ. ఈ రాజకీయ నవలలో కూడా కాల్పనికతకు చోటు లేదు. కాల్పనిక పేరుకి ఫిక్షన్ అంటున్నాం, అంటే పొలిటికల్ హిస్టారికల్ ఫిక్షన్ అంటున్నాం, కానీ ఇదంతా చరిత్రనే అతను నమోదు చేస్తున్నాడు. చరిత్రని సామాన్య పాఠకులకి అర్థమయ్యేలా చెప్తున్నాడు. నక్సల్బరీ, నక్సలైట్ అనేటువంటి పదం ఈ రోజున ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలోకి ఎప్పుడో ఎక్కిందని శ్రీశ్రీ చెప్పాడు. డిక్షనరీలోకి నక్సలైట్, నక్సల్బరీ అనేటువంటి పదాలు నమోదై ఉన్నాయి. దీనికి ముందు వెనక అక్కడ రైతాంగంలో వచ్చినటువంటి చైతన్యం గురించి, చలనం గురించి చారు మజుందార్ జీవితాన్ని ఆధారం చేసుకుని అతని సహచరుల్ని, అతనితో పాటు పనిచేసినటువంటి కానూ సన్యాల్ కావచ్చు, సౌరేన్ బోస్ కావచ్చు, జంగిల్ సంతాల్, సౌరేన్ బోస్, కేశవ్ సర్కార్, అతని సహచరి శాంతి ముండా, ఇలాంటి వాళ్ళందరి జీవితాలని, కానూ సన్యాల్ సహచరి లీలా, వీళ్ళందరి చుట్టూ ఉన్నటువంటి, వీళ్ళందరూ భాగం వహించినటువంటి నక్సల్బరీ ఉద్యమం గురించి, అక్కడ రైతాంగ ఉద్యమం గురించి చరిత్రను నమోదు చేయదలుచుకున్నాడు అల్లం రాజయ్య. అయితే దీన్ని హుజూరాబాద్ దగ్గర ఉన్నటువంటి చిన్న పల్లెటూరులో కథ మొదలు పెడతాడు. నల్ల ఆదిరెడ్డి జీవితంతో మొదలు పెడతాడు. నల్ల ఆదిరెడ్డికి అప్పుడు 11 ఏళ్ళు. ఆ 11 ఏళ్ళ చిన్ని బుర్రలో కదిలేటువంటి ఆలోచనలతోటి మొదలెట్టి అతని కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని, ఆ గ్రామంలో ఘనీభవించినటువంటి కుల వ్యవస్థ కావచ్చు, ఏదైనా గ్రామం ఘనీభవించిందంటాడు రాజయ్య. ఆ ఘనీభవించినటువంటి గ్రామం నుంచి బయటికి వచ్చినటువంటి ఆదిరెడ్డి హుజూరాబాద్ పాఠశాలలో చేరటం, హై స్కూల్కి వెళ్ళటం అక్కడ మొదలవుతుంది. ఆ తర్వాత 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వరంగల్కి షిఫ్ట్ అయింది కథ. అక్కడ కొండపల్లి సీతారామయ్య, సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి కొండపల్లి సీతారామయ్య, అక్కడే ఉన్నటువంటి సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య గారి కుటుంబం, ఆ కుటుంబం చుట్టూ ఈ కథ నడుస్తూ సీతారామయ్యని అంతకుముందు 1958లో కృష్ణా జిల్లా కమ్యూనిస్టు పార్టీ బహిష్కరించాక అతను వరంగల్ ప్రాంతానికి వచ్చి ఘనపూర్లో భూములు కొనుక్కొని, అక్కడి నుంచి జన్నారంలో మళ్ళీ భూములు కొనుక్కొని తన వ్యక్తిగత జీవితాన్ని మాట్లాడుతూనే గతానికి సంబంధించినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించినటువంటి విషయాల్ని, కమ్యూనిస్టు పార్టీ 64లో చీలిపోవటానికి కారణాలని, ఆ తర్వాత తన ప్రయాణాన్ని, అతని కుటుంబ సంబంధాలు అన్నప్పుడు అనసూయమ్మ గారు, కోటేశ్వరమ్మ గారు, వాళ్ళతో ఉన్నటువంటి తన బంధాన్ని, ఆ కారణంగానే పార్టీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి విషయాల్ని, వీటన్నిటినీ ప్రస్తావిస్తూ గతాన్ని వర్తమానాన్ని అనుసంధానం చేస్తూ కొత్త ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సినటువంటి సందర్భంలో తానున్నానని గ్రహించటం కొండపల్లి సీతారామయ్య గారి జీవితం. అక్కడ సీతారామయ్య గారి కొడుకు చందు, అలాగే సత్యమూర్తి గురించి చెప్పుకున్నాం కదా, కరుణ, వాళ్ళు ఆ యువకులు లేవనెత్తినటువంటి ప్రశ్నలు, అప్పుడే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో విద్యార్థుల్లో కలుగుతున్నటువంటి చైతన్యం, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజీ కావచ్చు, చిరంజీవి, డాక్టర్ మెడికోగా ఉన్నటువంటి చిరంజీవి, ఈ పాత్రలన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ తాను విమర్శించుకుంటూ కొండపల్లి సీతారామయ్య తన గతాన్ని పరామర్శించుకుంటాడు. తన గతంతో పాటు మొత్తం కమ్యూనిస్టు పార్టీ చరిత్రను కూడా అతను ఒకసారి పునరాలోచనకి గురి చేస్తాడు. నిజానికి కమ్యూనిస్టు పార్టీ 2గా చీలిపోయిన తర్వాత, తను బహిష్కరణకు గురైన తర్వాత, బహిష్కరణలో ఉండి తను వ్యక్తిగతంగా ఎక్కడ నిలబడ్డాడు తన్ను తాను విమర్శించుకుంటాడు. తర్వాత
3వ అధ్యాయం 1967 మొదట్లోకి చారు మజుందార్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొదలవుతుంది. చారు మజుందారు కూడా గతాన్ని వర్తమానాన్ని సమీక్షించుకుంటూ ఉంటాడు. పార్టీ చీలిన తర్వాత 64లో పార్టీ చీలటానికి కారణమైనటువంటి పరిస్థితులు, అంటే సిపిఐని రివిజనిస్ట్ పార్టీగా, సిపిఎం తాను పీడిత పక్షంలో ఉంటానని చెప్పేసి వాగ్దానంతో ముందుకు వచ్చినటువంటి సిపిఎం కూడా రివిజనిజంలో కూరుకుపోతున్నప్పుడు, ఆ తర్వాత ఐక్య సంఘటన గట్టి బెంగాల్ కాంగ్రెస్ తోటి అజయ్ ముఖర్జీ ప్రభుత్వంలోకి సిపిఎం కూడా జాయిన్ అయినప్పుడు, జ్యోతి బసు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ కలలు ఫలిస్తాయని చెప్పి వాళ్ళు వాగ్దానం చేసినటువంటి అనేకమైనటువంటి పీడిత ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు అమలవుతాయని చెప్పేసి, భూమి సమస్య రిజాల్వ్ అవుతుందని చెప్పేసి, పరిష్కారం అవుతుందని చెప్పి రైతాంగం భావించగా దానికి వ్యతిరేకమైనటువంటి తీర్మానాలు, వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఉమ్మడి ప్రభుత్వం చేపట్టినప్పుడు సిలిగురి ప్రాంతంలో, నక్సల్బరీ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని సమీకరించి సాయుధ పోరాటానికి సిద్ధం చేయటానికి తెరాయి డాక్యుమెంట్లు అని 6, 7, 8, 6తో మొదలై 7 తర్వాత 8 డాక్యుమెంట్లని చారు మజుందారు తన సహచరులతోటి, తోటి నాయకులతోటి తయారు చేసి వాటి మంచి చెడులను చర్చిస్తారు. ఆ చర్చించేటువంటి సందర్భంలో అంతకుముందు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న తెరాయి ఉద్యమం, తేయాకు కార్మికులతోటి తెరాయి ఉద్యమం జరుగుతుంది. ఈ తెరాయి ఉద్యమంలో నేను కరెక్ట్ చేసుకుందాం. అంతకుముందు అక్కడ పార్టీస్లోనే 40లో తెబాగా ఉద్యమం జరుగుతుంది. కౌలు రైతులు అంతకుముందు కౌలు రైతుకి లేదా జోతేదారికి సగం ఇచ్చి వీళ్ళు సగం ఉంచుకునేటువంటి దానికి వ్యతిరేకంగా పోరాడతారు. లేదు, 2 వంతులు కౌలు రైతుకు ఉండాలి, 1 వంతు జోతేదారులకు ఇవ్వాలని. ఈ జోతేదారులు ఆ ఉద్యమాన్ని తర్వాత అణిచివేసిన తర్వాత ఎందుకు అణిచివేశారు, ఎలా అది సెట్ బ్యాక్ గురైందని ఆలోచించే సందర్భంలో తప్పనిసరిగా రైతాంగం సాయుధం కావాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ 6, 7, 8 డాక్యుమెంట్లు తయారు చేస్తారు. వాటిలో ఉన్నటువంటి స్పష్టంగా చెప్పినటువంటి విషయాలు, భారతదేశంలో ప్రధాన వైరుధ్యం భూస్వామ్యానికి, అశేష పీడిత ప్రజానీకానికి అని గుర్తించటం, దీర్ఘకాలిక రైతాంగ సాయుధ పోరాటం ద్వారా గ్రామాల్లో అర్ధ భూస్వామిక అర్ధవలస అధికారాన్ని కూలదోసి ప్రాంతాల వారీగా ప్రజల అధికారాన్ని నెలకొల్పటం, క్రమంగా స్థావర ప్రాంతాల నిర్మాణం, అంతిమంగా పట్టణాలు చుట్టుముట్టి అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలను కూలదోసి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కర్షక కార్మికుల నాయకత్వంలో ఏర్పాటు చేసి శ్రామిక వర్గ నియంతృత్వంతో సోషలిజంలోకి పురోగమించటం. ఇది ఆ తెరాయి డాక్యుమెంట్లో ఉన్నటువంటి విషయం. దానికి అనుకూలంగా ప్రజలను సమీకరించటం, చివరికి అది సాయుధ రూపం ధరించటం. అయితే సాయుధం అనగానే తుపాకీ ధరించారని కాదు, ఏవో ఒకచోట ప్రస్తావిస్తారు 29 నాటు తుపాకులతోటి, బరిసెలతోటి, విల్లమ్ములతోటి ఉన్నటువంటి వాళ్ళ మీద, సంప్రదాయ ఆయుధాలతోటి ఉన్నటువంటి గిరిజనుల మీద పోలీసులు దాడి చేయటం, చంపేయటం, అక్కడి నుంచి తీసుకున్నటువంటి రూపం, పోరాట రూపం ఎలా ఉంది, ఆ ఘర్షణ ఎలా ఉండింది, ఆ సమాజంలో వచ్చినటువంటి ఆ చలనం ప్రభావం మొత్తం పశ్చిమ బెంగాల్ మీద, మొత్తం దేశం మీద ఎలాంటి ప్రభావం చూపించింది, దానికి చైనా మార్గదర్శకత్వం ఎలా లభించింది. 4 కాను సైన్యాలు అతని నాయకత్వంలో 4 అక్కడికి వెళ్తారు, చైనా వెళ్తారు. ఆ చైనా వెళ్ళినటువంటి వాళ్ళు మావో దగ్గర కూర్చుని, మావో దగ్గర కూర్చోవటం అంటే మావో ఐడియాలజీని తెలుసుకుని శిక్షణ పొంది తిరిగి వస్తారు. వాళ్ళు దీపక్ బిస్వాస్, కుదన్ మాలిక్, కోఖోన్ మజుందార్. ఈ సందర్భంలో
చైనాలో జరిగినటువంటి విప్లవం, చైనా మనకి ఆదర్శం అనుకున్నప్పుడు చైనాలో జరిగినటువంటి విప్లవం ఏంటి, అక్కడ ఎర్ర సైన్యం ఏం చేసింది, అక్కడ ప్రజా సైన్యం ఏం చేసింది, ఇక్కడ చేపట్టాల్సిన సాయుధ రైతాంగ పోరాటంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదంతా మనకి ఒక గొప్ప డాక్యుమెంట్ చేశాడు అల్లం రాజయ్య ఈ పుస్తకంలో. ఆ తర్వాత దాని ప్రభావంతో శ్రీకాకుళం పోరాటం, రైతాంగంలో వచ్చినటువంటి చలనం గురించి, కోరన్న మంగన్నల మరణం గురించి, అక్కడ బొగతలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం గురించి, అది తొలి అడుగుల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావనకు వస్తాయి. మళ్ళీ చివరికి ఆదిరెడ్డి, లింగయ్య సారు, ఆదిరెడ్డి అనగానే కేవలం ఆదిరెడ్డి కాకుండా అతని సోదరుడు, అలాగే అతను స్కూల్లో చేరినప్పుడు వెంకన్న, సాహు, శనిగం వెంకటేశ్వర్లు అనేటువంటి వాళ్ళు, అలాగే సమ్మయ్య, లింగయ్య సారు, అంటే ఒక రాజకీయమైనటువంటి వాతావరణం గురించి చెప్తూ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ, వాళ్ళు ఉద్యమంలోకి ఎలా రాబోతున్నారు, అంటే బీజప్రాయంగా ఉన్నటువంటి శ్రీకాకుళం తర్వాత ఉత్తర తెలంగాణకి పాకినటువంటి ఒక క్రమాన్ని నిర్మించడం కోసం ఒక పెద్ద క్యాన్వాస్ని చిత్రించుకొని మొదటి భాగంగా విముక్తి నవల్ని తీసుకొచ్చాడు. ఈ విముక్తి నవల్లో ఒక మాట అంటాడు ఆయన, పరిమిత ప్రాంతమే అయిన నక్సల్బరీ ఒక ప్రయోగంగా, ఒక నిప్పురవ్వలాగా నిజమైన విప్లవకారులకు ఉత్తేజంగా, ప్రేరణగా నిలిచింది అంటాడు. ఇంకొక మాట ఏంటంటే, చారు మజుందారు గతం గురించి విశ్లేషించే సందర్భంలో స్వాతంత్ర్యానికి ముందు కమ్యూనిస్ట్ పార్టీ, అంటే ఇది 67లో ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు, అప్పటికి 40 ఏళ్ళు అయిపోయింది, 40 ఏళ్ళు దాటిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమయ్యి, స్వాతంత్రం వచ్చి ఒక 20 సంవత్సరాలు అయింది. దీన్నంతటినీ స్వాతంత్రోద్యమ కాలంలో, ఉద్యమానికి ముందు, స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్రం తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఏం చేసింది, ఏం చేయాల్సి ఉండి చేయకపోయింది, ఎప్పుడు సాయుధ పోరాటం, రాజ్యాధికారం అనేటువంటి లక్ష్యంతో ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీ పని చేయలేదు, అది పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సందర్భాల్లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కూడా దాన్ని ఒక అంతర్యుద్ధంగా మార్చి ఉంటే పీడిత ప్రజలకు విముక్తి లభించేది అనేటువంటి ఒక ఆశయాన్ని చెప్పి, ఆశయాన్ని కమ్యూనిస్టు పార్టీ పట్ల ప్రజానీకానికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు పూర్తిగా ఎప్పుడు నెరవేర్చలేకపోయారని ఆత్మవిమర్శ చేసుకోవటం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. అది కొండపల్లి సీతారామయ్య కావచ్చు, చారు మజుందారు కావచ్చు, కాను సన్యాలు కావచ్చు, వీళ్ళందరూ విమర్శకు పెట్టారు. అయితే నక్సల్బరీలో జరిగినటువంటి ఈ చైతన్యం పుట్టినటువంటి నిపురవ మిగతా ప్రాంతాలన్నిటికీ వ్యాపించిందన్నప్పుడు మొదట కలకత్తాలో ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు దానికి ప్రతిస్పందించారు. ఇండియన్ కాఫీ హౌస్లో ఉన్నటువంటి మేధావులకు కూడా ప్రతిస్పందించక తప్పలేదు. ఆ రోజుల్లో అసమ్మతి వర్గం ఒకటి ఏర్పడింది మార్క్సిస్ట్ పార్టీలోనే. చివరికి అది మరొక చీలికకి దారితీసి కొత్త పార్టీ ఏర్పడటం, ఈ నేపథ్యాన్ని అంతటినీ ఈ నవల్లో చిత్రించాడు. అయితే ఇక్కడ ఒక మాట, పోలీసులు రైతాంగం మీద దాడి చేసినప్పుడు వీళ్ళకి ఏం కావాలి, ఎందుకోసం ఈ పోరాటం చేస్తున్నారంటే, ఒక రైతు అంటాడు, చల్లని స్వచ్ఛమైన గాలి పీల్చటానికి అంటాడు. ఎంత చక్కటి మాట. చల్లని స్వచ్ఛమైన గాలి అంటే స్వేచ్ఛే కదా. దేని నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నారు? తెలంగాణలో దొరల నుంచి, శ్రీకాకుళంలో బొగతల నుంచి, అలాగే బెంగాల్లో జోతేదారుల నుంచి, ఎక్కడైనా దేశంలో పీడకుల నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్నారు. భూమి కోసం స్వేచ్ఛ కోరుకుంటున్నారు. భూమి కోసం పోరాడుతూ, మంచి గాలి కోసం, అంటే మంచి జీవితం కోసం, మంచి బతుకు కోసం, అంటే నర్మగర్భితంగానే అనుండొచ్చు ఆ రైతు, కానీ ఇది స్వేచ్ఛ కోసం, విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం. అది చివరికి నక్సల్బరీ ఒక పేరుగా కాకుండా ఉద్యమానికి ప్రతిరూపంగా, ఉద్యమానికి బీజంగా అక్కడ జల్లినటువంటి విత్తనాలు దేశవ్యాప్తం కావటం, ఈరోజు మళ్ళీ ఆ నక్సల్బరీ అనేటువంటి పదం, నక్సలైట్ అనేటువంటి పదం పాలక వర్గాల్ని ఇప్పటికీ భయపెడుతూనే ఉంది. ఈ రోజున మళ్ళీ అర్బన్ నక్సలైట్ అనేటువంటి పదాలు మన ముందున్నాయి.
ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. నక్సలిజాన్ని కొత్తగా మావోయిజాన్ని దేశంలో నిర్మూలిస్తామని చెప్పేసి అంటున్నారు. అటువంటి సందర్భంలో ఈ పుస్తకం మన ముందుకు వచ్చింది. ఈ పుస్తకం ఉద్దేశం చరిత్రని వర్తమానంతో అనుసంధానించి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజెప్పటం. ఈ పుస్తకం మనకి ఇలా అందించి, ఇది మొదటి పుస్తకం ఈ సిరీస్లో. ఆ తర్వాత శ్రీకాకుళ ఉద్యమం గురించి, రైతాంగ ఉద్యమం గురించి, ఆ తర్వాత ఉత్తర తెలంగాణ రైతాంగ ఉద్యమం గురించి, మళ్ళీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి వరకు ఇది ఒక పెద్ద సిరీస్గా ఒక చరిత్రని డాక్యుమెంట్ చేయటానికి రాజన్న ఎన్నుకున్నటువంటి స్కీమ్లో మొదటి పుస్తకం ఇది. దీన్ని ప్రచురించినందుకు మలుపు బుక్స్కి, ఈ పుస్తకాన్ని ఇంత గొప్పగా అందించినటువంటి అల్లం రాజయ్యకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.